హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన పల్లె గుమగుమ. ఇవాళ ఒక మంచి బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా మనకి చికెన్ దమ్ బిర్యానీకి 1 kg చికెన్ తీసుకున్నాను. ఇలా లెగ్ పీసెస్గా తీసుకొని ఈ లెగ్ పీసెస్కి చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి మసాలా అనేది ఈ లెగ్ పీసెస్కి బాగా పడుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టొమాటో 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటో యాడ్ చేయటం వల్ల మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరైతే సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. 1½ టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లోనే పట్టుకున్న గరం మసాలా అండి. ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సగం నిమ్మకాయ బద్దనే యాడ్ చేసుకోండి. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేయటం వల్ల మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేయటం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న నూనెని ఒక 2 నుంచి 3 గంటల వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్కి మసాలా పట్టేంత వరకు మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక డేషాలో నీళ్లు తీసుకొని ఈ నీళ్లు కాగేటప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్, లెమన్ యాడ్ చేయటం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ఎలా యాడ్ చేయాలంటే మనకి ఈ వాటర్ అనేవి కొంచెం ఉప్పగా ఉండేంత వరకు ఈ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద బాగా పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇంకో స్టవ్ మీద ఒక డేషా పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్ అండి, అదే యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలి.
చూస్తున్నారు కదండి, ఈ వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ని నీళ్లు వంపుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి రైస్ 70% కుక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. రైస్ ఇలాగా నొక్కి చూస్తే విరిగిపోయేలా ఉండాలి. అప్పుడే మనకి ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి 70% ఉడికిన రైస్ని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక చిల్లుల గెంటెతో నీళ్లు వంపేసుకొని ఈ రైస్ని చికెన్లోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వడికి మనం ఈ బిర్యానీ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, పుదీనా, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని సెకండ్ లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల నుంచి నెయ్యి, ఇది సాఫ్రాన్ అండి, అంటే కుంకుమ పువ్వు. దీనిలోకి కొంచెం లెమన్ కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ఇది మిక్స్ చేసుకొని ఇలాగా క్రాస్గా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి దమ్ కోసం మనం స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద అట్ల పెన్నం పెట్టుకొని ఇది బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి దమ్ పెట్టడం కోసం నేను పైన అయితే చిన్న రోల్ పెట్టుకున్నాను. అంతేనండి, దీన్ని ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద 7 minutes లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో, బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బేషన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
మనకి ముక్క కూడా చాలా సాఫ్టీగా జ్యూసీగా బాగా కుక్ అయింది. మనం ముందు దమ్ పెట్టక ముందులా ఒక 5 మినిట్స్ చికెన్ బాగా కుక్ చేసుకున్నాం కదండి. సో మనకి ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మీరు కూడా మా ఈ వీడియో చూసేసి మీరు ఈ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో దమ్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక మా ఈ వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.